నేను 3 జన్మల్లో డాక్టర్ని. ఓ ఒక జన్మలో రీసెంట్ జన్మలో ఏం చేశానంటే డబ్బు కోసం సర్జరీలు చేసిన. ఓహో 100కి పైగా చేసి ఉంటా. ఇక సర్జరీలు చేసినామంటే ఇక చేస్తూనే కోస్తూనే ఉంటాం కదా ఎవ్రీడే, రైట్? డబ్బు కోసం వాళ్ళకి అవసరం లేకుండా చేసిన నేను. అది క్లారిటీగా డెలివరీలు చేసినట్టు చూపించింది నాకు. అక్కడ ఒక అతను కట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటి నేను డ్రీమ్ లో ఎట్లా ఉంటదంటే ఇప్పటి మీ చైతన్యం ఉంటది, అప్పటి మీరు ఉంటారు విలన్ లాగా. కరెక్ట్. సో ఇప్పటి నా చైతన్యం వెళ్ళి ఇతను మంచి అబ్బాయిగా మంచివాడు కాదు, ఇది కట్ చేసేది కరెక్ట్ కాదు అని నేను అందరికి చెప్తున్నా. అక్కడ ఎవరైతే హస్బెండ్ కూర్చున్నారో హీ ట్రస్ట్ ద డాక్టర్. ఆయన నా మాట వినట్లేదు. కింద 2 ఫ్లోర్లో పేషెంట్లు పండుకున్నారు. వాళ్ళందరిని అడుగుతున్నా నాకు హెల్ప్ చేయండి బ్యాడ్ గా కొట్టడానికి. వాళ్ళెవరు వచ్చి అందరు పేషెంట్ లాగా పడుకొని కూర్చొని నన్ను ఇట్లా చూస్తున్నారు కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు. రైట్. బికాస్ దే ఆల్ ట్రస్ట్ ద డాక్టర్, రైట్? మీ కళలో మీకు ఆన్సర్ దొరికింది. కళలో నాకు వెళ్ళి అతను బ్యాడ్ గా అని సర్జరీ చేయొద్దని చెప్తున్నా. అప్పుడు నాకు అక్కడ ఆన్సర్ దొరికింది, అది నేను అని. అది నేను చేస్తున్నా, ఇది మేమే డీకోడ్ చేస్తాం కదా. కరెక్ట్. డీకోడ్ లో తేలింది ఏంటంటే నేను ఆ సర్జరీలు చేశాను కాబట్టి ఇప్పుడు నేను సర్జరీస్ అనుభవిస్తున్నా. సో ఇప్పుడు ఈ సర్జరీ రావద్దు అంటే యూట్రస్ వాట్ ఎవర్ ఇష్యూ ఏం చేయాలి? కూర్చొని ఆ డాక్టర్ చేసిన వాళ్ళందరూ కూర్చొని సారీ చెప్పుకున్నా, నన్ను క్షమించండి, ఇప్పుడు నేను అట్లాంటి పని చేయట్లేదు, నేను చెయ్యను, నేను ధర్మంలో ఉన్నా, అందరికి సేవలు ఉన్నా, ఇంకా సేవ చేస్తా. ఇట్లాంటి సర్జరీస్ కాకుండా ఉండడానికి నేను నా ఛాయశక్తిలో ప్రయత్నిస్తా, నాకు ఆ పవర్ ఇవ్వండి మాస్టర్స్ అని అడిగాను. సో ఏమవుతుంది, ఇప్పుడు నేను 3 జన్మల్లో డాక్టర్ ఉంటే మరి నాకు డాక్టర్గా నాకు ఇప్పుడు డాక్టర్ అవ్వాలి కదా. ఆ క్వశ్చన్ అడిగిన నేను డ్రీమ్లో. మళ్ళీ ఈసారి కాదు, నెక్స్ట్ దాంట్లో నువ్వు గీతలో ప్రామిస్ చేసినావు, నువ్వు అంతకుముందు జన్మల్లో నేర్చుకునే మీకు జ్ఞానం ఉంటుందని. అయితే మరి ఆ జ్ఞానం ఏమైంది? అది నేను డాక్టర్ని, నాకు డాక్టర్ జ్ఞానం ఎందుకు? నాకు అసలు మెడిసిన్ అంటేనే దూరం ఉంటాను దాని గురించి. ఇప్పుడు మా పిల్లలకి 4th గ్రేడ్ 3rd గ్రేడ్లోనే వాళ్ళకి ఏకోలు చదవచ్చు, వాళ్ళు నాన్న చేసి అన్ని చేయొచ్చు వాళ్ళకి. ఇట్లా చూస్తే నానా ఈజ్ ఇన్ ట్రబుల్, నాకు ఇమీడియట్ సర్జరీ అవసరం అన్ని. నాకు దాని దరిదాపులకే పోలేను నేను. మా ఆయన చేసే ప్రొసీజర్ల పేర్లు కూడా నేను పట్టించుకోను. మా ఆయన నువ్వు కార్డియాలజిస్ట్ వైఫ్, యూఆర్ సపోజ్ టు నో దీస్ అంటారు, నాకు అవి ఎక్కువ. సో అడిగాను నేను ఈ క్వశ్చన్, మరి నేను ఇంత దూరంగా ఎందుకున్నా మెడిసిన్కి అని అడిగాను. అడిగితే నువ్వు చేసిన కర్మల వల్ల ఇప్పుడు ఆ కర్మను తెచ్చుకున్నావు కాబట్టి నీకు జ్ఞానాన్ని మేము దూరం చేస్తాం, బికాజ్ యూ మిస్యూజ్డ్ దట్ జ్ఞానం. రైట్. సో దట్స్ వై వి పుట్ యూ అవే ఫ్రమ్ దట్. అందుకే ఒక మనిషిని చూస్తే అతను ఏంటి అని మనకు కనిపించేది కాదు, కర్మల వల్ల అతను అలా బిహేవ్ చేస్తాడు. అంటే అతని ఇన్నర్ గా ఒక ఋషి కావచ్చు. ఇప్పుడు ఒక ఋషి ఆయనకి ఇట్లా సేవలో ఆయనకి బాగా మోహము, బాగా ఇట్లా ఏమంటారు ఈగో వచ్చింది అనుకోండి, ఆధ్యాత్మిక ఈగో, నెక్స్ట్ జన్మ ఏం పుడతాడు తెలుసా? అంతేగా, ఈ జ్ఞానం అంతా పోతుంది, బిచ్చగానిగా పుడతాడు. ఎగ్జాక్ట్లీ. ఊర్లో మంచి ప్రశాంతమైన ప్లేస్ లో బిచ్చగానిగా పుడతాడు, అది రిలీజ్ చేసుకోవడానికి. ఆయన జ్ఞానం ఉంటది, వెళ్ళి అడుక్కుంటాడు. అడుక్కునేటప్పుడు కొంతమంది చూడండి మీ మొత్తం ఫ్యూచర్ చెప్పగలుగుతారు. అవును. ఎందుకు చెప్పగలుగుతారు? వాళ్ళు వీళ్ళు మళ్ళీ పుట్టారు. ఎందుకంటే ఆ ఈగోని రిలీజ్ చేయాలంటే బిచ్చగానే పుట్టాలి. అవునవును. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, ఒక కోయ దొర, అడుక్కునేవాడు వచ్చి. కరెక్ట్. ఇంటింటికి వెళ్ళి పేరు పెట్టి పిలిచేవాట. కరెక్ట్. అది వాళ్ళు మన ఫ్యూచర్ చెప్పేవారు. నేను చేసి అని చెప్పాడు నేను 7th గ్రేడ్ లో ఉన్నప్పుడు. అవును అవును. వాకిన్ మా ఇంటికి వచ్చి. కరెక్ట్. సో అది ఆ పవర్ వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. కాకపోతే దాన్ని మిస్యూజ్ చేశారు కాబట్టి ఎవరు పట్టించుకోరు ఆయన పవర్ ని. ఆయన ఈగోని పోగొట్టుకోవాలి అంటే ఆయనకి ఏం కర్మలు లేవు, కానీ ఈగో పోగొట్టుకోవాలంటే ఒక బిచ్చగానుగా పుట్టి ఆ ఈగో పోగొట్టుకోవాలి. సో ప్రతి ఒక్కటి కర్మ కాదని అందుకే చెప్తాం. సో ఇప్పుడు మీకు ఆ కర్మ ఉంది కాబట్టి మీ జ్ఞానాన్ని కూడా కప్పబడుతుంది, కానీ నీ సోల్ని జ్ఞానం ఉంటది, అది నువ్వు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ముచ్చింతల్లో ఎప్పుడన్నారు మీరు? 6th 7th మెడికల్ క్యాంప్ ఉంది, మా ఆయన చేస్తున్నారు. ప్లస్ ఈవెన్ జియర్ ట్రస్ట్ వాళ్ళు కూడా మెషిన్స్ డాక్టర్స్ అందరిని ఇస్తారు, వాళ్ళకు కూడా ఆ ఫెసిలిటీ ఉంది. రైట్. సో వికాస్ తరంగిణి అంటారు. సో వాళ్ళు కూడా మనకి కంబైన్ అయి చేస్తున్నాం అక్కడ. సో మా హస్బెండ్ వచ్చినప్పుడల్లా మేము ఊర్లలో, నేనేమో ధ్యానం చెప్తాను ఊర్లలోకి వెళ్ళి, మా ఆయన ఏమో మెడికల్ క్యాంప్ పెడతారు. ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తాము అందరికి, బ్లడ్ ప్రెషర్లు షుగర్లు అన్ని చూసి మా ఆయన చేస్తారు. వాళ్ళని నేను మెడిటేషన్, మా ఆయన నాకు ఛాలెంజ్ చేస్తారు, ఏ ఊరు వాళ్ళు వచ్చి నీ దగ్గర మెడిటేషన్ చేయించుకుంటారు, నా మెడిసిన్స్ అంటే వస్తారు వాళ్ళు అని. నేను అన్నాను మీతో ఛాలెంజ్ చేస్తాను, నేను ఫస్టే నా దగ్గరకు వచ్చి మెడిటేషన్ చేశాకనే నేను బతిలాడితే మీ దగ్గరకు వస్తారు అంటే అది ఇంపాసిబుల్ అన్నారు. నేను అన్నా మరి ఛాలెంజ్ అన్నా. సరే ఛాలెంజ్ అన్నారు. మరి ఛాలెంజ్ అయితే ఏంటి అంటే నీకేదో ఒకటి నెక్లెస్ కొనిస్తా, ఏదో డైమండ్ నెక్లెస్ అన్నారు. నేను అన్నా సరే నేను మీకు మీ ఇష్టమైన కార్ కొనిస్తా అని చెప్పిన. ఏదైనా యూ ఆస్క్ విచ్ కార్ ఐ విల్ బై అన్న. అరేవా, ఇది కదా. అయితే ఏమైంది, నేను ఏం చేశాను, ఆ ఊరికి చీరలు తెప్పించా.
ఒక 500 చీరలు తెప్పించి గంట ధ్యానం చేస్తే చీర ఉచితం అని పెట్టా. అయిపోయింది ఇంకేంటి? అంతే. నారాయణ. ఇక మా ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళాలి? అంతే కదా. అందరు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి ఫస్ట్ గంట కూర్చుంటాం. అన్యాయం. పాప ఐడియా ఆయనకి రాలేదు. రాదు కదా మరి. అంటే మా ఆయన ఏమనుకో, మా ఆయన అసలు ఈ ఐడియాలు రాలేదు. ఇట్లా నేను బ్రైబ్ చేస్తాను. అదే నేను మన బెట్ లో బ్రైబ్ చేయొద్దు, ఇది చేయొద్దు అని లేదు. లేదు కదా. సో మీరు ఏమన్నారు, మీ దగ్గర రారు, నా దగ్గరకు వస్తారండి. సో అందరు నా దగ్గరకు వస్తే నేను వాళ్ళకి ఫస్ట్ నువ్వు ఈ మన మెడికల్ క్యాంప్ లో ఈ టెస్టింగ్ కూడా చేస్తాం. ఉమెన్ క్యాన్సర్ టెస్టింగ్ కూడా చేపిస్తాం అనమాట, ఉందా లేదా అన్నట్టుగా. సో అది ఆ టెస్టింగ్ జరిగాక అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అట్లా 1 by 1 అనమాట. సో నేను ఈ స్లిప్ తీసుకొస్తేనే నేను మెడిటేషన్ అని చెప్పేదాన్ని. సో అప్పుడు ఈ స్లిప్ తీసుకొచ్చి నా దగ్గరకు వస్తే నేను మెడిటేషన్ చెప్పేదాన్ని. సో చీరిచ్చి మెడిటేషన్ మొత్తం 1 hour అది కూడా కళ్ళు మూసుకున్నప్పుడే వాళ్ళ ఊళ్ళో వేసేవాళ్ళం అనమాట. వాళ్ళ ఎందుకంటే మనం డిస్టర్బ్ చేసినట్టు అవుద్ది కదా. ఇప్పుడు లేకపోతే ఈ కలర్ కావాలంటారు. ఇప్పుడు 6 గజాలు కట్టుకున్న వాళ్ళకి 6 గజాలు పెట్టేస్తారు. సో నార్మల్ చీర కట్టుకున్న వాళ్ళకి నార్మల్ పెట్టేస్తారు. ఈ కలర్ అంటారు, ఆ కలర్ అంటారు, భౌతికంగా వెళ్ళిపోతారు. సో కొంచెం నేను గెలిచాను అనమాట. ఇప్పుడు నేనే గెలుస్తాను. భౌతికంగా మీకు పూర్తిగా ఫుల్ఫిల్మెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు భౌతికమైన కోరికలు ఏమీ లేవంటారా మీకు? అంతేనా? లేవు 100%. బట్ ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. కోరికలు అసలు లేవు. నేను ఇప్పటివరకు దేవుడిని, మీరు అంటారు దేవుడిని మీ ముందుకు వస్తే ఏం అడుగుతావు అని నన్ను అడుగుతారు. దేర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు ఆస్క్. ఇప్పుడు భూమికి ఏది అవసరమో, అందరికి మనుషులకు ఏది అవసరమో అదే అవసరం ఉన్నట్టుగా నన్ను తీర్చిదిద్దంట. అదే నా కోరిక. దానికంటే ఇంకా బెస్ట్ కోరిక లేదంట నన్ను అడుగుతా. ఎవరైనా అదే అడగాలి యాక్చువల్గా. అది ద బెస్ట్ కోరిక. అదే ఎవ్రీడే అదే. నన్ను ఇంకా నాకేమి ఇవ్వాలో ఇవ్వు, ఏం చేయాలో చెయ్యు. ఎవ్రీ టైం నేను ఒకటి చేస్తా కదా, ఒక రిట్రీటో ఏదో, నాకు డ్రీమ్ లో నన్ను అప్రిషియేట్ చేస్తారు వచ్చి మాస్టర్స్. ఒక డ్రీమ్ లో నారాయణ వచ్చి ఏదో చెప్తూనే ఉన్నాడు. నువ్వు ఏం చెప్తున్నావు అని అడిగాను. నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నా అన్నాడు. ఫుల్ నారాయణ లాగానే తయారై ఒక ఇట్లా స్టోన్ మీద కూర్చున్నారు. మేమందరం వాలంటీర్స్ కింద కూర్చున్నాం. అయితే మొత్తం అయిపోయాక నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నా అన్నారు. ఒక 8 hours చెప్పారు. చెప్పాక నాకు ఒక బ్యాగ్ నిండా అన్ని నవరత్నాలు ఉన్నాయి, స్టోన్స్. అవన్నీ నాకు ఇస్తూ ఉంటే మరి వీళ్ళందరికీ ఎట్లా అన్నా. నేను ఎప్పుడు కూడా నాకు అంటే అక్కడ డ్రీమ్ లో మీకు అర్థమైపోతుంది వేర్ యు ఆర్ అన్నది. సో ఇప్పుడు ఒకరు వచ్చి నాకు కోపం లేదు మేడం, లేకపోతే నాకు ఈర్ష్య లేదు, లేకపోతే నాకు దీని మీద మోహం లేదంటారు కదా, డ్రీమ్ లో చూపిస్తారు. సో డ్రీమ్ అన్నది మీకు ఒరిజినల్ యూ, నాట్ వాట్ యూర్ టాకింగ్ అవుట్ సైడ్. సో మాకు అక్కడ పట్టేస్తాం ఎవరినైనా దొంగ దొరికిపోతాడు. రైట్. సో నాకు అక్కడ ఇస్తే నేను వీళ్ళందరికీ ఎట్లా అంటే అందరికీ సరిపడా ఉన్నాయి నా దగ్గర, కానీ ఎప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అయితే వాళ్ళకి అప్పుడు ఇస్తాను. అద్భుతం. నాకు ఫ్రీక్వెంట్ గా వచ్చే కళల్లో ఇంకో కళ కూడా నేను క్లారిఫై చేసుకోవాలనుకున్నా, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. అంటే కళ ఇలాగే మొదలవుతుంది, ఇంటి నిండా పాములు, పెద్ద పెద్ద పాములు. ఇప్పుడే నేను అనబోతున్నా, మీరు అనకముందే. పాముల కళలు జనరల్ గా వస్తాయి అందరికి. పాములు పిల్లల్ని ఇద్దరిని నేను పట్టుకుని ఇద్దరిని సేవ్ చేయాలని వాడిని పిలుస్తూ ఉంటా. చిన్న ఇంతే ఉంటారు అనమాట. ఇప్పుడంటే 17-18 చిన్న పిల్లలు ఉంటారు, అప్పుడప్పుడు నడక నేర్చుకునే పిల్లలు ఉంటారు. వాడిని పాము చేస్తుందని చెప్పి వాడు అక్కడ కదలకుండా అలా ఉంటే వాడిని ఎత్తుకోవడానికి నేను పరిగెట్టి వాడిని పాపని సేవ్ చేసి ఉంటే సడన్ గా మళ్ళీ అన్ని మాయమైపోతూ ఉంటాయి. పాముల కర్మ ఉంది మీకు, అందుకే చూపిస్తున్నారు మీకు. ఎప్పుడైనా పాములు మిమ్మల్ని కరవడానికి మీ ఎంట వచ్చినా, పాములు కనబడ్డా, అది మీ పిల్లల్ని కరుస్తున్నాయి అన్నా, అది మీ పిల్లలకు మీకు ఫ్యామిలీ కర్మ ఉంది అని చూపిస్తున్నారు. కలిసి వాటిని చంపినరు. సో అవి కక్షతో ఉన్నాయి. అవి చాలా ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అవి రిలీజ్ చేసుకోవడం. అవును, ఎందుకంటే ఇల్లు ఎక్కడ కనిపించదు, అన్ని పాములే కనిపిస్తాయి మీకు, చాలా పెద్ద పెద్దవి. ఇప్పుడు నేను మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి కొట్టాను అనుకోండి, రైట్? సో మీరు నా మీద కోపం మీద ఉంటారు. కానీ నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి సారీ, నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయను అని మిమ్మల్ని ప్యాంపర్ చేసి మీకు ఫుడ్ చేసి పెట్టి మీ పిల్లల్ని గారం చేశాను అనుకోండి, మీరు నన్ను రిలీజ్ చేయరా? సేమ్ థింగ్. పాములని ఈ తెల్ల సర్పం ఉంటది కదా, వైట్ది, శ్వేతనాగం అంటారు. దానికి 2 తలలు ఉంటాయి, 3 తలలు కూడా ఉంటాయి. దాన్ని ఫీల్ అయ్యి మీరు, ఎందుకంటే కొందరు ఒరిజినల్ పాముని భయపడతారు, శ్వేతనాగాన్ని అంత భయపడరు. సో ఆ శ్వేతనాగుని మీ చేతుల్లో ఫీల్ అయ్యి దానికి ఫుడ్ తినిపించినట్టు, పాలు, ఎగ్స్, వాట్ ఎవర్ దే ఈట్, అవి తినిపిస్తున్నట్టు, మీరు అది హ్యాపీగా ఉన్నట్టు మీరు దానికి రోజు సారీ చెప్తూ పట్టుకోండి. ఆటోమేటిక్ గా మీకు ఒక రోజు నిజంగానే శ్వేతనాగం కనబడి మీకు కిస్ ఇచ్చి మీకు బ్లెస్ చేసిపోతుంది. పాముల ఈజియెస్ట్, పాముల రిలీజ్ ద ఈజియెస్ట్. వాళ్ళు మిమ్మల్ని చాలా ఈజీగా క్షమిస్తాయి పాములు. అందుకని మేము ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు పాముల కర్మ మీకు ఉందన్నారు కదా, మీరు కనుక మాకు డొనేట్ చేస్తే పాములు పడతారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఒకరు ఉన్నారు, వైజాగ్ లో ఒకరు ఉన్నారు. మనకి ఇప్పుడు మీరు పాము ఉంది అంటే వచ్చి పట్టి వాటిని అడవిలో వేస్తారు, చంపకుండా. వాళ్ళకి మన డొనేషన్స్ వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆ పని చేస్తున్న వాళ్ళకు కూడా జీవనోపాధి కావాలి.
సో ఆ పాములకు కూడా ఫుడ్ అవసరం ఉంటుంది ఒక్కోసారి. వాటిని పట్టి ఒక దగ్గర వేసి 1-2 months ఉండి మెల్లి పంపిస్తారు. సో ఆ ఉన్న షెల్టర్కి హెల్ప్ చేస్తాం మనము, వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సో ఇట్లా మనకి ఏ కర్మ ఉందో ఎగ్జాక్ట్లీ ఆ మనీ దానికి వెళ్తాయి. ఇప్పటివరకు మీరు ఏదైనా ఆర్గనైజేషన్ చూసారా ఇలా ఇంత ఆర్గనైజ్ గా? లేదు సమ్హౌ లిటరలీ దేర్ ఇస్ నో వర్డ్ లెస్ యాక్చువల్లీ. నిజంగా కనెక్ట్ అయ్యాను మీరు చెప్పేదానికి.